హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసుకోబోతున్నాం. ఎంతో సింపుల్, మరెంతో రుచిగా చేసుకోబోతున్నాం. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ముందుగా తెలుసుకుందాం. ముందుగా 5 కోడిగుడ్లు, అలాగే పొట్టు తీసి పెట్టుకున్న 2 వెల్లుల్లి గడ్డలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 3 టీ స్పూన్ల కారం, రుచికి తగినంత రాలుప్పు, మీరు సన్నుప్పు కూడా తీసుకోవచ్చు, 1 టీ స్పూన్ పసుపు, గుప్పెడు కరివేపాకు. కోడిగుడ్డు వెల్లుల్లి కారంలో కొంచెం కరివేపాకు ఎక్కువగానే వేసుకోవాలి. ముందుగా 5 యాలకులు తీసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా, జీలకర్ర, ముందుగా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం. ఇప్పుడు వాటన్నిటినీ మంచిగా దంచుకోవాలి. కొంచెం కచ్చాపచ్చగానే దంచుకోవాలి. అప్పుడే కోడిగుడ్డు వెల్లుల్లి కారం మంచిగా రుచిగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా దంచుకోవాలి. ఈ వెల్లుల్లి కారం తినడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెను సంరక్షిస్తుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 కప్పుల నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కినాక కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, 4 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క గుడ్డును పగలగొట్టుకొని నూనెలో వేసుకోవాలి. ఇప్పుడు గుడ్లు అన్నీ మంచి ఆమ్లెట్ లాగా అయినాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత దంచుకున్న వెల్లుల్లి కారం ముద్దను వేసుకొని కోడిగుడ్డు ముక్కలకు పట్టేలా మంచిగా కలుపుకోవాలి. నోరు చప్పగా ఉండి ఏం తినబుద్ధి కానప్పుడు ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం తింటే బాగుంటుంది. ఇప్పుడు గుప్పెడి కరివేపాకు వేసుకుంటే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు వెల్లుల్లి కారం తయారైనట్టే. ఇప్పుడు కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.